కొడుకులు రాజు అంటే అక్కలు లేరు తెల్లని లేరని దాని ఆడ నా గుండెలో వెళ్ళిపోయినయ్యా కడుపు వండక అన్నదమ్ములతో ఏరుబడి కళ్యాణపురి పట్నం వేడు పెద్దమదేవి తీసుకొని కొడుకు కాటమ రాదు బిడ్డ పాప ఒట్టెనక ముత్తరాశోళ్ళ చేతుల పెద్దరాజు పచ్చి రక్తానికి పోయి పాన విడిచాడు. మరి పెద్దదే చూడు ప్రాణం అంటే మన కాశితోవలు పట్టుకొని పోంగా చూడు. మరి ఆడబిడ్డ కౌరవ మా అన్నకి ఏమన్నా ఆని కలిగితే ఏటూర తెల్లదూట కూరని పోలేసాం అన్న పానమైన కడ నీ పానం పోనని ఆడబిడ్డ కౌరవ మరి వదినన్నది. నా ఆడబిడ్డకి ఈ మాట అన్నది నా భర్త ప్రాణం ఇది పక్షిరాక్తానికి అంటే వేళ్ళు ప్రాణం మీద మాలోళ్ళ శక్తి. అదే మండే కాట్లను చూడు దుంకేటప్పుడు కాటవరాదును మరి బిడ్డ పాపను ముత్తరాజు వాళ్ళ చేతులు పెట్టింది. పొద్దు ఒడిసిన కాడ దొనకొండ పొద్దుకిన కాడ కాశీ కళ్యాణపురి పట్నం పెద్దరాజు పెద్దమ్మ పానం ఒక్కసారి పోయినట్టు వీళ్ళిద్దరి ప్రాణము గట్టవేంద్రా దేవుడా కలకల కలకల కన్నీరు తీసిండు. ఒక పెద్దోడు బాణభద్ర సినిమా సూరసేన అవ్వ మాట్లాడినట్టు మాట్లాడినవారు రోగం వచ్చి అందరూ చేస్తారని గదవ కింద చేయి పెట్టి లేవట వరకు తల్లిదండ్రి పానము కళ్ళకి వెళ్ళిపోయింది. కొడుకులు ఓంట వర్రి వరకు వాళ్ళ అలికిరి ఏడువాడల ధనలు వెళ్ళింది. మంచి చెడ్డ లోకానికి పట్టింపు శిలకమైన రాజులోకిలో కొల్లెత్తి పెడతారని లోకమంతా ఏకమై రాజు భ్రవణాలు నిండిండ్రు. అచ్చ వరకు చూడు భార్య భర్తల ప్రాణం పోయే వరకు భార్య భర్తలు ఒక్కసారి చెప్తే బంగారు సావంటారు. లోకమంతా కాకి శోకం పెట్టాక ఇటువంటి మన పిల్లగా బాణవద్ది రాజు సావు నగతి బతుకొద్దిరా అంటారు. సిరివంతరం నడవంతరం వెయ్యలున్న వేరు తప్ప నూరేళ్ళున్న సావు తప్పది. పుట్టమాడు పుట్టమాడు సాకమాడు ఏడితే మీ తల్లిదండ్రులు లేచి మాట్లాడరు బిడ్డ. ఆవులు చచ్చి లేగల మేత పెట్టి సచ్చిన పినిగా సరకర రకం అది వండిన కుండ కదా వండిన పొద్దాగది. వండిన కుండ ఇంట్లుంటే అన్నం తిన టైం వెళ్ళిపోతే అన్నం బాసిపోతే పెంట బాధ అవుతుంది. చచ్చిపోయిన పీనుగా ఇంటి ముందు పాసి పీనుగా అవుతుంది. సాంప్రదాయ ప్రకారం తండ్రి చనిపోతే పెద్ద కొడుకు కాటాల గడ్డ కట్టేయాలి, తల్లి చనిపోతే చిన్న కొడుకు కాటాల గడ్డ కట్టేయాలంటారు. పెద్ద బుద్ధి మాత్రం ఒలికిల గడ్డ కట్టేసిన మన వరకు ఒక భయం మీద వేణు 3 బెక్కలు తల మీద పోసుకుని ఎండిపోయిన కట్టేను వేసేది పట్టుకుని ఒలికిళ్ళ గడ్డ కచ్చిండు. ఒలికిళ్ళ గడ్డకు కట్టే చేసిండు గారాజు
కట్టేసిన కాడ ముగ్గు పోసిన 3 మళ్ళీ జాగా ఎంటమైన మంది కొండమైన గుడ్డలతో 5 కులాల కట్టెలు కొట్టి భూమి కథ కథ కట్టు సిద్ధం చేశారు పచ్చికట్ట పట్టుకుని ఇంటికి వచ్చి డమడమడ డప్పలేగుతుంది మేడి బాగా రావడం 6 కట్టెలు 2 పూలు కట్టెలు చెప్పి ఆడగడతాం ఏ కదప్ప లేదంటే కుమ్మరెడ్డి వేరు పసిమాన తెచ్చారు శాలలో ఇంటి వేరు మొక్క తెల్లని సల పట్ట తెచ్చారు మోటిడు పోయి బుక్కకుల లేకుడు వాళ్ళ ఎత్తనే ఉన్నారు 5 ముత్తాయిలు వచ్చి ఓ తండ్రిని నువ్వు తల్లిని జోడు కురిసిలేసి తడిపిడి తానని చెప్పించు వస్త్రాలు పట్టు సీర తల్లికి ధరించిండ్రు పట్టు దోతులు తల్లికి ధరించిండ్రు కాళ్ళు పసుపు పెట్టి రూపాయి బిళ్ళ నొసలు పెట్టి పెట్టి ఇద్దరికి ఉడకంగా ఓడిపాలు లాస్ట్ బియ్యం పోసిరు భార్య భర్తలు చనిపోతే ఒకటే కాటం ఒకటే పేడంటేనే ఇద్దరు భార్య భర్తల కాటంలో వండబెట్టి కట్టు కొంచెం కట్టిండ్రు ఏమిటంటే పెద్దోడు భానుమతి కొండ పట్టుకుని పేడ ముందు నిలబడ్డరు ఓ విందాహనారేమో పెడవన్ను పోయ్య నలుగురాయే నీ ఎంట 10 మంది 10 మంది చూడంగా 10 చూడడినారా కోటమ్మ పలవారు కొమలకి సుత్తరేమో మిగిలిన జనమంతా నిధులకి సుత్తరేమో భానుమతి రాజు కుండ పట్టుకొని ముందర పోతాడు సిన్నోడు సూరసేన రాజు తమ్మిని సెల్లెని ఎత్తుకొని గురిగిల పాలు పోసి పాలల్లో పట్టేసి సెల్లె అంగిల తమ్మిని అంగిలలో వెళ్తారు రాదేవుడు ఉష్ణవత్తరు ఆడకుండా రామంది శ్రీమంది అడ్డాడు చూడవల మంది బజాట్లో పట్టకుండా మంది బయలు వెళ్ళి పేడబడంటారు నూరెళ్ళాసు దొంగలు నూరెళ్ళాసు సరదారు కరదాసు అంటారు మంచి మనిషి చచ్చిపోతే మంచి మనిషికి ఎట్లా సావచ్చని ఆకిట్లా పీనుకుంటే అట్లా పనుల గొడవలు ఇట్లా తిరిగేసి మొక్క మీది పట్ట తీసి కలకల కన్నీరు తీసుకుంటే పొడవలు సజ్జరాడేసి మనం చచ్చినాడు మనం ఏమవుతుంది ఇలా కనీసానికి పేడమడి పోయి కాటంలో పెట్టలేకుండి కాటంలో కట్టె పుల్లేసి బాకి తెరిపోతే పేడమడి బయలుదేరుతారు అదే దొంగ సరిపతి వరకు కరం వాలిపోయి మన ఉన్నప్పుడు ఆగిన వారేమడి మన మంది పోతారు ఎక్కడొక్కడ పనికెళ్ళిపోతారు ఊరు మందికాయ ఉసుకెవరు ఆలకుండా పేడబడి బయలుదేరి వస్తాంటే పెద్దోడు కుండ పట్టుకుని ముందర పోతాడు చిన్నోడు తమ్ముడు చెల్లెనెత్తుకుని పేడ పట్టుకుని వస్తాంటే కోడళ్ళు బాలవతి పూలవతి మంది పడి ముసిముసి నవ్వుకుంటా ఆడకు అత్త వరకు దూరం ముసిముసి నవ్వుకుంటా మందిలో పడి ముచ్చట పెట్టుకుంటా వస్తాను దగ్గరికి వస్తాను బావాని మందలు ఇద్దరు అడవిట్టారు ఎత్తుకుంటా లేరు ఊరేడా వచ్చినారా మళ్ళీ తోట వెళ్ళినారా ఒలికిల్ల గడ్డకైనా మళ్ళీ రానే వస్తారా పడబాదు ఊరుకు తోరుబాదు పోయిందంటే పేడ తీసి రా దేవుడు తెచ్చినందుకు ఇప్పుడు గల ఇయ్యాల పుట్టిన దాపారం ఇల్లు అంటే చేతులేల కాలంలో తెచ్చినందుకు ఇప్పుడు గలవై పుట్టింది ఎందుకో ఇప్పుడు గలవై పుట్టిందంటే సావు కారు ఎక్కగా చుట్టాలు బాధలు ఊళ్ళ పొట్టు అందునందుకు అవి తెచ్చినందుకు ఇప్పుడు గలవై పుట్టింది కాలు మీద పడి ఉంటే కలబడి గుంజుతారు ఎల మీద గురవడి ఎగబడి గుంజుతాడు ఇద్దరు కొడుకులు తల గుర్తుకుంటారు మరి నాయన శిల్కమైన తల్లి సీతాదేవి మన ఇంట్లో దొంగలు పడ్డట్టు మీద పోయి దొంగలు పడతారు మన ఇంట్లో దొంగ పడితే ఓటిపోవు గంతకన్నా ఈయన అంటారు భానుమతిరాజు ఎక్కడికి ఆలకించినారే మీరు ఇద్దరు కొడుకులు పుట్టినాక సచ్చినాడు ఎత్తుకపోరు కొడుకులు కావాలి మా అవ్వన్నది ఎనకవర్ర ఎడబిడ్డ కావాలన్నది ఆడపిల్ల లేని సాగు సాగుడు సొన్నా లేని పెళ్లి కాకూడదు ఒక్క బిడ్డను అనుకున్నది వల్ల కాడిపోయింది మా అవ్వ చెల్లె వచ్చి మా తల్లి మీద పడి ఏడ్చిందా మా తల్లి జీనం ఎట్లా తుది కావాలనుకున్నాడు ఉండను తీసిండు తమ్మిని చేతికి ఇచ్చిండు తమ్మిని తెల్ల తెచ్చినప్పుడు చిన్న తమ్మిడికి ఇచ్చిండు చెల్లెని చేత పట్టుకుని పేడలున్న తల్లిని మొక్క మీద బట్ట తీసిండు చేత చెల్లెని బట్టి సిడి చేత చెల్లెండు చెంప మీద సిక్కతోడికి వెళ్ళిండు బిడ్డకి అవ్వండకి అవ్వదులే జోరుకు చెల్లెలాంటికి దెబ్బ తగిలిందా చెల్లె కొట్టని కళ్ళ పొండి నీళ్ళుగానని కొట్టినని చెల్లె కన్నీరు తీసిండు తల్లిదని మొక్క మీద చిలకరించుడు సిలికమో తల్లి సీతలదేవి నీ బిడ్డ 7 చెట్టుగా మీ జీన దుర్తి చేసుకోమన్నారు ఎనుకొల్లు ముందు తిరిగి ముందు వెనుక తిరిగి భుజాలు మార్చుకొని మళ్ళా పేడ లేపిండు అది నారాయణుడా నారాయణ వాళ్ళు గోవింద హన్నరమ్మ ఓ దేవుడా వేడికైనా రారవ
5 సుట్లు పొలం పూరి తిరిగినారా వాళ్ళు పేడాను తెచ్చినారా మరి కట్టి పిక్కాటోల పొరిసి కట్టెలు విడికలు కలబెడతాను రా దేవుడా చూడు బాగా వదిలేదు కుండతో తెచ్చిన నిప్పు కాటం తలవరాలు పోసుడు గంగల పెట్టి వేయండు కుండ నిండా నీళ్లు పట్టుకొని స్నానం చేసి పోయి మరీ వస్తాడు నేటి బాగరోడు కట్టెను కాటం వేసే పొట్టలు తిరమ వేసుడు అట్లం చుట్టూ ఒక్క చుట్టూ తిరిగి కుండకు ఒక రంధ్రం 2 చుట్టూ 2 రంధ్రాలు చేసిండు 5 చుట్టూ తిరగంగానే 5 రంధ్రాలు జగనే కాటం తలవేవుల కుండను ఎత్తేసిండు అయ్యా కొడుకుల్ల చేసినాడు కొడుకురా అయ్యా కాటానికి అంటు కూడా పెట్టినాడా అయ్యా బలబార కాటమైన మడుతున్నదో నల్లంగా మొగాలెళ్ళే ఓవామా అయ్యా నగలోక వంది నావా నాయము తెల్లంగా మొగాలెళ్ళే నారాయణ దేవలోక వంది నారాయణ ఎండిలాంటి శరీరమే నాయమా పిండోల గడలు పట్టే కాటములో నీ బంగారు ఎంటికాలే నారాయణ అయ్యా బరబార మండ పట్టే నా దేవతో నీ ఉంగురాపి ఎంటికాలే నాయవ్వా అవి దూసి కింద పడబట్టే కాటము కాటం కలెంటుకుని కొండ పొడుగు మండి గుమ్మి తోటి పొగలేసింది రా దేవుడా కుండబట్టి కట్టబట్టి నేను బాగి తీర్పున్నా మా తమ్ముడు పాడబట్టి బాగి తీర్పుడు మా చెల్లె చిన్న పిల్ల మా తమ్ముడు చిన్నోడా వాళ్ళ బాగెట్ట తీరాలి కాలెత్త కట్టెపుల 7 చేత కాటం వేల బొంద పెడితే పెరిగిన పెట్టి 7 చేత బొంద వేయాలి అంటారు రాదు బాణవతి రాదు చెరగొల్లు ఎత్తుకొని తమ్మిడి చెల్లెకు కట్టెపుల్లు ఇచ్చి వాళ్ళ చేత కాటంలో కట్టెపులు వేసిండు అయ్యా మీ బాకి మా బాకి గదేనా మళ్ళెప్పుడు అత్తరాబో నాయవో ఇద్దరు అన్నదమ్ములు ఒకరి మీద పోలబడి ఓట కొడతాను రా దేవుడా కలకల కన్నీరు తీస్తాం వచ్చిన జనం కాటం చుట్టూ 3 గంటలు పడ నిలవ కాటం కరెంటుకొని ముత్తడేసుకొని కొండ పొడుగు మండుతుంది వచ్చిన జనం పెద్దలు ఏమన్నారు రాజా మరి బాణవద్ది రాజా మీ తల్లిదండ్రి కాటంలో తగునం అవుతారు 4 మూలలు అంటుకొని కరెంటుకొని మండుతాను ఇక చెర్రైతే తలవలుతుంది తలవలిగే చెప్తాం చెవులకి రాకూడదు అది కీలికంటే మేలు కాదు తావు తనం సల్లిల తనం మీకు సూత్రం ఉంటుంది గంగలపేటకి పోయి ముక్కు పట్టుకొని 3 మునుగులు 11 పక్కకుండి మీరు సూత్రం తీసుకోండి వచ్చే మంది ఊరు బాట పట్టారు బాణవద్దిరాజు సూరసేన రాదు రమ్మిని శల్యని ఎత్తుకొని వాళ్ళ భార్యలు వేసుకున్నారు గంగల బాట పట్టు దేవుడా సిరిగల్ల భారతదేశం చెల్లెలో చెల్లె మరకు తల్లి లేక బాగా చెల్లెలా అయ్యా రబరల్లా పాడగానే మోహమ్మా గంగల పెడి ఎరవచ్చురో కోడలు కలదు మరి ఇద్దరు కోడలు కలరు అందరూ సార్ ఇద్దరం యారాలు నువ్వు పెద్ద యారాలు నీ చిన్ని యారాలు
మరి చిన్నదే దొరుకుతుంది. అది సుఖంగా తిన్నది అది మొదలు వచ్చి కట్టం చేసి చేసిన చెల్లబట్టి ఆయన తెలియక అయితే చెల్లె ఏందక్క ఒక మాట ఏందో ఇక నీ మగని అత్తగారు వాళ్ళు వచ్చిరి నా మగని అత్తగారు వాళ్ళు వచ్చిరి మీ అమ్మగారు వచ్చిరి మా అమ్మగారు వచ్చిరి ఇక ఇచ్చిన కర్మానికి వాళ్ళు రాకపోతే ఏం చేస్తారు వాళ్ళు పొద్దు ఉడితే సచ్చినాక ఎవరైనా ఫోన్ చేసినాక నచ్చారు మా అమ్మగారు మీ అమ్మగారు వచ్చారు మా నీ మొగరు అత్తగారు వచ్చారు మా అమ్మగారు బల్బులు ఎట్టిన వాళ్ళు మాట పడతాయి అట్లా అయితే ఇక ఇంటికి లోగలు వచ్చిరి ఇంటి మనకు లోగలు మన చిన్నమాడిదా ఇట్లా వచ్చిరి చిన్నమాడిదా ఆయన పెళ్ళే కాదు చిన్న మరి అయితే ఇక ఇంటికి వెళ్ళి ఇంటి ముందరికి వెళ్ళి ఇట్లా వాళ్ళు రావట్టే అట్లా వాళ్ళు రావట్టే ఏడుస్తామంటే ఇక మనకు పందిరపాయ ఎందుకంటే వాళ్ళకి చాయి అన్న వీళ్ళకి చాయి అన్న ఆ గుంపు చాయి అన్న ఈ గుంపుకు చాయి అన్న మనకు ముట్రైన మనం చాయి ఇస్తాం మన సభలో అక్కడ కూర్చోవాలి అది మా అమ్మగారి బలం వాళ్ళకి చెప్పితే ఏమంటారు వాళ్ళ ఇంటికి పోతే అరుచుకున్నది అంటారు మళ్ళా ఆనాడు అత్తమా చచ్చిపోతే ఏడిసిందా అని వాళ్ళు అంటారు ఏందో అక్కడ ఇంటికాడ ఏడవకున్నా కట్నం కాడ ఏడవకున్నా ఈ గంగతానం కానీ అన్న అయితే అందరు వస్తారు మంది మాట వరుసకి ఎడతాము ఏరు నువ్వు పొద్దుని కట్టి నువ్వు ముని పెట్టు నేను వెనక మీరు చెత్తా నువ్వు మొదలు పోని వెనక మీరు లేస్తా కడుపుల కసరి లేదు ఇవరాక తనసాబు తాగుతుంది ఆయన మోడల్ గిన్నెడేం తనసాబు తాగిన ఇవరాక సరింత రాజానే ఎత్తనే పోయింది కానీ అటే పోయింది ఆడ కూర్చున్నాడు పాలు మున్పటి కాడు నాతో అత్త బాణం ఎత్తపోయింది మీరు మళ్ళా నంగత్తరు మామా మా చదవని నాతో నువ్వెవరికేం భరించినావు అర్థంగా అత్తో నా అత్త నువ్వెవరికి ఇచ్చింది మాతో చెప్పపోతుంది అర్థం అత్తో నా అత్త మీరు వస్తారు మీద తుప్పు తుప్పు ఓ నా మామో ఓ మామో నువ్వు సప్పుడు కాకుండా పని చేస్తావు ఏం మనిషి సప్పుడు కాకుండా గిరి 10 మంది చెప్పుకుంటా మీ సినిమా అనగబట్టుకోపోయినాడు రాళ్ళ సార్ పోతే అనగబట్టుకోని పన్నాడు ఆయన దొంగడేసుకోండి మా ఇంటే మా ఆయన మందికి మానాది మంది అవుతాను రౌతులలో ఆయన రాళ్ళ సందరు తలకాయ పెట్టుకున్నాడు అన్నాడు మంచిగుంటే ఇక్కడ ఉండే పోనా రాత్రికి రాళ్ళల్లో అన్నాడు పెరగకుండా సప్పుడు కాకుండా పని అంటే తుత్తురాజానికి ఏం తెలియదా మొన్న ఈ బుర్రు పంపులు బుర్రు అని అంటే పెట్రోల్ పంపులు అంటాయి అవి అంటాయి అట్లాగాక మా ఛార్జింగ్ పంపులు పంపులు అది సప్పుడు అవుతుంది అది దాంతో కొడతా అంటే గట్ట నేను సప్పుడు కాకుండా పని వడ్డెలంత కొడుకును వడ్డీలు పట్టిదంటారు నీ మనం ఎప్పుడు వెళ్తావే నీది అయిపోయాక అయిపోయింది అంత కసిపిసిలు ఎట్టుకెళ్ళి అయితే పట్టు అంత కసిపిసి ఎట్టుకెళ్ళి కాకుండా ఎట్లయితే నువ్వు ఎవరెవరి కారపొడి బాగా పెట్టాము అత్త నాతో కారపొడి ఎల్ల వస్తున్నాడు ఎల్ల వాసుకుంటా కారపొడి కాంటాల గడ్డ ఊర్లో వాసుకుంటారు ఎల్ల వాసుకుంటారు కాంటాల గడ్డ కారపొడి ఎవరికి వచ్చినావు నాతో బదులు ఇదే రాని నాత నువ్వు బియ్యం ఎవరెవరి బాగా పెట్టాము అత్త నాత సామాజిక బియ్యం పడకపోయినా కంట్రోల్ బియ్యం పెడతారు అత్త బదులు పెట్టక దొడ్డు బియ్యం పెడతారు నువ్వు పట్టమైన పైసలు ఎవరికి ఇచ్చినాము మామ నువ్వు ఎల్ఐసి పాలసీ ఎవరికి చేసాము మామ
వాళ్ళే ఉంచుకుంటారు పిచ్చిలు అంజనే నమ్మి నిలబడితే పోరు మా చెల్లె గచ్చు అని నీ మీద మన్ను పోయా ఏ లెక్కలో ఉండవా కేసీఆర్ ఇచ్చిన పైగా ఉన్నట్టు లంజని ఏడు అలవాట్లేదు ట్రైనింగ్ ద్వారా లంజం ఉండాలా మేము ఆ లంజం బొత్త చూడట్టుండే చెరుతాడ కొట్టాడు కొడతాడు నీ మీద పాపగారి కోడల్లో వెనక మన్న చూడవురా పగల ఏడుచుకుంటా వాళ్ళు వస్తా ఉన్నారా ముని చెల్లెత్తుకొని సనాతన గంగల వీడికి వచ్చి అవ్వ నీరు నారును మాత్తందాని ఎత్తుకొని ఇద్దరు అన్నదమ్ములు మునిగిరు గడ్డకెక్కారు మనిషికి పొడిబట్ట పోయి తడిబట్ట ఒంటి మీద కచ్చేవారు మనిషి దుఃఖం అంతా అతిపండి సచ్చిన కాడు ఉన్న దుఃఖం పేడలు పెట్టేటప్పుడు దుఃఖం ఇప్పుడు గల్లం కాడు దుఃఖం కాటం కాలిపుల్లి అనుకుంటే అవి మనిషి తానం చేసినాక పొడిబట్ట పోయి తడిబట్ట ఒంటి మీద కచ్చేవారు మనిషి దుఃఖంతో అతిపండి మగోని 3 పండుగలు ఆడి వాళ్ళకు 4 పండుగలు మగోని 3 పండుగలు ఎట్లంటే పుట్టినది పొడి ఒక్క పండుగ లగ్గం చేసింది 2 పండుగ సచ్చిన దాంతో 3వ పండుగలు 3 బాగా ఆడోళ్ళకు 4 పండుగలు ఎట్టంటే పుట్టింది పొడిది ఒక్క పండుగ 11 ఏళ్ళ యువనశ్రీ పుష్పవతి 2వ పండుగ లగ్గం చేసింది 3వ పండుగ సచ్చిన దాంతో 4 పండుగలు ఆడోళ్ళ బాగిదేరి అవతల పడతారా దేవుడా తడివిడి తానం చేసి బాణవతి సూరసేన బాణాలు తీసుకున్న ప్రాణాల వేటికి వచ్చిండ్రు చేసే కూర్చొని ఎక్కడో లెక్క లేచిపోతున్నారు తల్లిదండ్రులు లేని దేవులే జాతర అయిపోయింది ఇట్లా భార్య భర్తలు ఉన్నంతసేపు ఇళ్ళకి అందం అంటారు పల్లె పిల్లగాళ్ళు పంతులు ఉన్నంతసేపు బడికి అందం అంటారు దేవుడు అయ్యగారు సేపు గుడికి అందం అంటారు తల్లి లేని దేవుడు లేని జాతర అయింది పొద్దుకుతాం మనం ఆగుతాం రోజులు ఆగితే 3 రోజులు నాడు పిట్ట పెట్ట టైం వెళ్ళిపోతే పిట్ట పెట్ట కూడా అంటది 8 లోపల 7 టైం లోపల మరి పిండ పాతాలం పట్టుకున్నారు ఎక్కడ ఇప్పుడు గల్లం చేసారు అక్కడికి వచ్చిండ్రు ఇత్తరు కొట్టి పిండ పాతాలం పెడితే జోడించి దండం పెడితే తల్లిదండ్రులు 2 కాకులు అవుతారా మీ దగ్గర కొడుకులు బిడ్డ చేతాన్నది పోతున్నారమ్మా సూరసేన రాదు తమ్మిడి చెల్లెకు ఓ చెల్లె ఓ తమ్ముడా ఇలా 3 వద్దులాడు మన తల్లి కాకులు అవుతారా మేము చేతాన్నది పోతానని తల్లికి ఇటువంటి తమ్ముడు చెల్లెకు చూపిస్తారు 5 వద్దులాడు పక్షి పెట్టినప్పుడు 2 పాల పిట్ట అవుతారా మెత్తి తల్లిదానికి కొడుకుల చేత బిడ్డ చేత అన్నది పోతాను 11 రోజులు దీపముడు దినవరం చేశాడు ఇద్దరు తల్లిదండ్రులు గర్తమాను అవుతారా మెత్తిండు దేవుడా 2 గద్దలు తలగడ్డల మీద తిరుగుతాయి 11 కొట్టే టైం ఏ కాకెత్తలేదు పిట్టతో 2 గద్దలు తిరుగుతాయి తెలిసిన పెద్దలు ఆడి ఖర్చులు అన్నారు రేపు పిట్ట టైం వెళ్ళిపోయింది 11 కొట్టే టైం అయింది మీ తల్లిదండ్రులు లాస్ట్ జీవనం అప్పుడు 2 గర్తమనే అవుతారని ఎత్తంటే వాళ్ళే వాళ్ళ జీవనం తుట్టిగా ఉన్నట్టు తమ్మిని చెల్లెని చెరువులు ఎత్తుకుని ఇటు అవుతారు అటు జరిపి నీలారగింపి జోడిచ్చి దండం పెట్టండి పెద్దలు చెప్పిన మాట పెరుగను సర్ది అనుకుని తమ్మిని చెల్లెని చెరువులు ఎత్తుకుని ఇటు అవుతారు అటు జరిపి జోడిచ్చి దండం పెట్టరు దేవుడా ఆయన సిలికమైన రాజా ఓ తల్లి సీతాలది మా తమ్ముడి చెల్లె సత్యను పొందబెడితే లేకపోతే 4 వాళ్ళ పట్నం పంచుకుంటాం ఆడపిల్లని చిన్న చూపడం చెల్లెకు అర్ధరాజ్యం రాసిస్తాం ఆ చెల్లెకు దూరం ఇంటికి ఇచ్చి వంగి పాదం బట్టి కాళ్ళు గడి కన్నదారి ముసలక్కని చెత్త 7 లోపలికి ఇచ్చి ఏడాది 12 పండుగలు నెలకొక్క పండుగ ఎంత చిన్న పండుగ చేసుకున్న చెల్లెని మరవము చెల్లెని తీసుకొచ్చి బావం తీసుకొచ్చి సీరియసాలు పోసి ఓడి బియ్యం పోసి వంగి పాదం బట్టి పోతానన్నాడు అవ్వ మీద సొమ్ములు ఇచ్చి చెల్లెని జాగదోలుతాము కొడుకులు చేతులు ఇచ్చి జోడిచ్చి దండం పెట్టరు దేవుడా వర్తమాన ఎత్తుకొని 2 తల్లిదండ్రులు కొడుకులకి బాణవద్ర సూరశేషం కళ్ళ చూసాను నా కొడుకులు 2 కొడుకులు కోడలు జాదకుండా నా కొడుకులు నా బిడ్డ నా కొడుకులు జాతారు 4 వాళ్ళ పట్నం పంచుకుంటాడు అనుకోని జీవనాలు తుది చేసుకొని మేఘాల మీకు దిగి వచ్చి ఆ 3 కొడుకుల చేత బిడ్డ చేత గోట కొట్టి నోట పట్టుకొని వెళ్ళిపోతారమ్మా తల్లిదండ్రి రామ 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 వాళ్ళు సర్గాము ముట్టినారు రామరామే సర్గాశ్రయితం రా దేవుడా పుట్టిన పొండ మంగళ 3 తల నీలాలు చేపట్టినే ఎత్తోడు భానుభద్ర సిన్నోడు సూరశ
సాటి తరుచుకుంటాడు తమ్ముడ శ్రీసేన మహారాజా మరి పుట్టుడితో అవ్వయ్య బాకి చేరుకుంటాడు తమ్ముడా అవ నీ పుట్టెంటికలు కాటాల గడ్డది ఏవట్రా మన అవ్వయ్య ఉన్నమాట కూడా నీ ఎంటికలు చూడు పుట్టెంటికలు కొండగట్టు కాన్నో ఎవడాల కాన్నో తిరుపతిలో తీసుకురు నాయన పుట్టుడితో అవ్వయ్య బాకి చేరుకోటి నీ ఎంటికలు పుట్టెంటికలు కాటాల గడ్డ ఓటర్ తరగొడుకుంటారు కలకల కన్నీరు అన్నలే అల్లో జలవారం చేసిందే మాయమ్మ పెద్ద కర్మ చేసిందే ఓయమ్మ తెల్లారుతున్నాయిరా ఓయమ్మ కొట్టుకుతున్నాయిరా ఓయమ్మ అత్త రోజులు గడిచేనే ఓయమ్మ మరి దినవారం వెళ్ళి నెలవారం దగ్గరికి వస్తుంది రా దేవుడు దినవారం వెళ్ళి నెలవారం దగ్గరికి వచ్చే వరకు పెద్దోడు మానవతులు ఎక్కడికి ఆలకించిండు ఆ తండ్రి చేసే కొలువు అనగా కొడుకు కరవదండ్రు తల్లి ఊగెత్తుల వరం బిడ్డ కరవదండ్రు నెలవారం వెళ్ళి నెలవారం దగ్గరికి వచ్చింది ఆ తమ్ముడు ఆడవాళ్ళ చేతులు అర్థం దక్కలు చేతుల పిల్లలు దక్కలు అప్పుడు బాణవతి రాజు సురసేన రాజు అనుకున్నాడు తమ్ముడా సురసేన రాజు మన ఇంటికి ఖచ్చితంగా వెళ్ళవాలి ఎవరి భార్యకు వాళ్ళు పక్కడితే బంధుగా మరి బుద్ధిగారని చెప్పారు మన తమ్మిడి చెల్లెని రాదు అన మరి సాధు అంటే తల్లి లేని పిల్లలు కోడళ్ళట కొడుకులట పెంచి పెద్ద చేసి సాది సంపాదించి పెళ్లి చేసిన పేరు కీర్తికి రావాలి అట్లా మరి పెద్దోడు బుద్ధిమంతుడు అయితే వెనక సిన్నులు కూడా బుద్ధిమంతుడు అయితే ముందటాలు చక్కగా పోతే వెనకనాలు చక్కగా పెద్దోడికి కోడలికి కొడుకు తొక్కుడు బండకి ఎంతో ఒప్పుకుంటుంది అంత ఒప్పుకుండా అనుకోని మరి సూరసేన రాజు చెప్పిన బాణవద్ర మన భార్య దగ్గర పోతే నీ భార్య నువ్వు చెప్పుకోవాలి నా పిల్లని నేను చెప్పుకున్నా నీకు పిల్లలు నా భార్య అయితే నీ పిల్లలు నాకేమైతే మరదలైతే నా భార్య నీకేమైతే మరి మరదలంటే చెల్లి తుడుస్తావను వదిన అంటే తల్లి తుడుస్తావను అట్లా అందుకే నీ భార్యకు నా పిల్లానికి అన్నా రారా తమ్ముడని ఇద్దరు ఏకమైన ఇద్దరన్నదమ్ములైన తోడు పెద్ద పోలేమో ఇద్దరన్నదమ్ములైన అడిగెళ్ళి వాళ్ళునైనా ఎడవతా ఉన్నారేమో అడిగెళ్ళి వాళ్ళునైనా అంతకంతకు వాళ్ళు పోయినాయన ఎడవతా ఉన్నారేమో అంతకంతకు వాళ్ళునైనా భార్యల బేటికైనా వాళ్ళే వచ్చేనా భార్య బేటికైనా భార్యకు నేను బుద్ధిగానే చెప్పుడు నీ పిల్లలు బుద్ధిగానే చెప్పు పెద్దోడే ముందుగా తీసుకుంటాను అనుకున్నాడు నా భార్య పూల వద్దంటే పూల వచ్చే దాని మనసే మందవరి అది దాని ఓతీది దాని గుణం పాడుకును శివులే నేను అనుకున్నాడు భార్య అంటే ప్రేమలు అనుకున్నాడమ్మా పేరు పెట్టి భార్యను బామ పూల వట్టి రాజపట్ల నచ్చిన బామ నీ పురుషుల్ని వచ్చిందే బామ పూల అక్క ఏమవుతున్నాయి సూచిగా చేసుకున్న భర్తలు అందరు కలిసి నీకే పెడతారు అరే దండం పెడతారావా రాజువారి పెడతారు 4 గంటలు పెడతారు పిచ్చినా చెప్పారు పొద్దుగాల ఆమటాలకు పెడతారు 4 గంటలుగా దొడ్డి పోయే టైం పెడతారు గడ్డి మీద వేసి గాడి మీద నీళ్ళ గుమ్మి కింది పంది కొక్కు పచ్చడి బతుంది కుక్కిన పంది పచ్చడి బత్తాలి రాంచే రమ్డి సాగలోడు కావచ్చు నిన్నటి సిందిగా మొన్నటి సిందిగా కాకరసే తల్ల సిక్కుడి తల్లన్నది అవి వంట పోయి పిండికరా పొద్దుడు మాపడదు ఒక్కసారి పెడతా ఓ పిచ్చిలాంజే ఇడిసిన సీరియల్ తీసి చెట్ల గుడ్డల మొదట్లయితే పశువుల చెట్ల గుడ్డలు మాడిపోయిన పిచ్చిలాంజే అవి వేయక ముందు ఆకు లేదు ఓ పింద లేదు ఓ కాయ లేదు ఓ పువ్వు లేదు అవి వేసిన కాడికి వెళ్ళి ఇంతింత ఇత్తిత్త కాదు గుత్రే కాసే కాసింది ఇజ్జత్ మనం పోతుంది అది ఎవరో పెట్టామంటావా పెట్టావు
తీసుకుపోయిన మీరు ఇద్దరైనా ఇంటికాడ దాన్ని పెట్టింది పర్వాలేదు నీ మొగ నచ్చిందమ్మా మావాడే వచ్చినట్టు లంజ అంటే లంజ అనగానే కనుక్కున్నది లంజ అంటాడు ఎవరు నా మావాడు లంజ అంటే కనుక్కుంటుంది దీనికి నాకు ఒక్కటే సైడ్ దీనికి ఆధార్ కార్డు లంజానే ఉన్నది రేషన్ కార్డు లంజానే ఉన్నది ఇక ఊళ్ళకెళ్ళి ఓడు కూడా లంజ అనిపిస్తుంది ఇక లంజ అంటే ఇక దీని ఓ అంటది నాదే పేరు అనుకుంటుంది దీనికి గట్ట సిగ్గు ఓ లంజ నీ మొగ నచ్చింది అంటాను లంజ అంటే కనుక్కుంటుంది అది నాలుక చదవట నీ నాలుక ముళ్ళుగా నాలుకైనా అర్థాలి దానికి బిత్తి లంజే నాకు తిరగలేదు ఎప్పుడు నీ పిల్ల గిరిగింది ఏడే ముళ్ళు కప్పుడు బండోడంటే సగరోడంటే కొట్టి కాలం పడతాడు కొంచెం మంది కొడుకు చల్లగా తల్లి పెడతాడు కొడతాడో ఏందో అయ్యనగా అయితే అనుకున్నాం గట్టబోంటివి నాడు అడవిలో బాగా పూలవతి త్వరగాలి జీతగాడ త్వరగాలి జీతగాడ దొడ్డికి తగ్గెయ్యరో మరదల మల్లేశ దొడ్డికి తగ్గెయ్యరో మరదల మల్లేశ దొడ్డికి తగ్గెయ్యరో మరదల మల్లేశ దొడ్డికి తగ్గెయ్యరో మరదల మల్లేశ కాలబాలు ఉండే పండిత పురుషుడుండే తెలిసి వస్తురో మరదల మల్లేశ ఇంత లేచి వస్తురో మరదల మల్లేశ ఇంత వస్తురో మరదల మల్లేశ అట్లా కాదు బయట 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 ఒకటే అవతలన్న ఒకటే కాదు అలా తాను చేసింటరా తుత్తులు అన్నీ కూడా ఆకితో నిలబడ్డా వస్తాను కానీ అమ్మ చెక్క తలుపులు ఎండకి ఎన్ని వానలు నాన్ని నేను దాని తర్వాత తుమ్మ చెక్క తలుపుల ఎండకి ఎన్ని వానలు రాని చలికి బిర్రైనాయి ముఖంతో బుద్ధి చక్కన పెడం అంటున్నా తీసినాక తలుపు దగ్గర పెట్టి టీవీ సౌండ్ పెట్టి సంపుడు పెడితే పక్కింటి వాళ్ళు అంటే సీరియల్ నడుతుంది అనుకోలే అమ్మ అనుకున్నా నేను తలుపు పెట్టుకొని ఇంట్లోనే ఉంటాను అవతల ఆకి రాక చేసుకో ఇంటనే ఉండగానే నివతల బట్టి రాక రాక చేయాలి నేర్పుతోడు వారితో వేయాలి వజ్రతోడు వజ్ర పోయాలి ముళ్ళుతోడు ముళ్ళెత్తేయాలనుకున్నాను తెల్లవేది బయటకే తెల్లారే ఓ బుజ్జి ఓ బేబీ ఓ సిట్టి ఓ అమ్ములు అవాటి నా పిల్లని ఎంత తీసుకుంటా అరే బిడ్డ ఉంటేనో బుజ్జి అనిపిస్తు కొడుకుంటేనో ఓ సిట్టి అనిపిస్తు నిన్నే బుజ్జి ఓ లడ్డు అంటన్నా బంగారం అంటనే ఏంటిది కరీంనగర్ కమందర్ దేంతో తయారైంది సున్నం సిమెంట్ సలాక కంకర పెండ బెల్లం గుడామతో గూడి నడుతున్నారు అరే రేసిమిటి సలాక ఇవి అందుకే ఇవన్నీ కలిసి ఐటమ్స్ బాగానే ఉంటది కనకాను అక్కడికి పోయి కొట్టుకో ఎక్కడికి అక్కడికే కరీంనగర్ కరీంనగర్ మూత పడదు సరే ఐస్కి ఐసి ఏంది ఏమంటానే ఏంది ఎందుకు వచ్చినావు ఎందుకంటే మగోనికి కాళ్ళపాలు ఉంటది ఎందుకత్తరే అరే సాయంత్రం అవుతుండే అతడు ఎప్పుడు పడితే అప్పుడు అది నా పేరు అనుకుంటే ఎప్పుడు అప్పుడు తీసే తలపు అయిపో తీసిన తలపు అయిపో అయ్యో తీసిన తలుపుకి పాటలు ఎందుకు బొక్క వాళ్ళకి చెప్పారు నాత్రెక్క నాశనమైతావు నింద మల్లారం చెప్తూ మల్లారమే మల్లారం మల్లారం అనుకో నిన్న మొగలకు మొల్దారం మగోనే అంటన్నా అంతే వీళ్ళ పక్కకు మొగోని మొల్దారం ఉండదు ఆడవాళ్ళకు ఉంటారు ఆడవాళ్ళు మంచిగానే ఉన్నారు వాళ్ళది నాసాలే మొగోళ్ళకు మొల్దారం అయితే
ఎట్లా ఇది ఇది తెలంగాణ కాదా ఏంటి మొగోళ్ళకి మొదలు ఉంటారా ఇంకే కాక నేను ఉన్న ఊరు పెట్టుకోసి వస్తున్నా అట్లా కాదయ్యా వాళ్ళది నాసాలే మీసాలు చల్లగుండవు పిచ్చిలా అంజే ఇంట్లో కొట్టడితే బయట సందు కొట్టాడు మొగోళ్ళకు మొలదారం ఎక్కడదా నాకు లేదన్నట్టేనా నా పరువు తీసినట్టే కాయ ఇక నేను ఉండద్దు మొలదారం లేకుంటే గాడి కొడతా నాకు గతేం కావాలి ఎందుక ఇక వగలు పడతాంటే పగలు కడతాను మనకు బొలి ఉసురు ఆనం ఎందుకు మా ఊరి వచ్చి నెల రోజుల దగ్గరికి మా తమ్మిని చెల్లెలు సాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం ఇగో తల్లి లేని పిల్లలనాట కోడళ్ళు పెంచి పెద్ద చేసిన పేరు కీర్తికి రావాలి ఫలానా వాళ్ళ కోడలు నటు పేరు కీర్తికి రావాలి మా తమ్మిని మా చెల్లెలు రాదురి మేము కత్తిరికాడికి పోతాం ఆ కెరికేనే మీరు గాడిద లోకం అనుకుంటారు కానీ నేనంటే ఇక పర్వద్దు అనుకుంటాను వాళ్ళు మొలదారం లేదంటారు నాకు నువ్వు అవతల ఉన్నావంటావు ఇక మళ్ళా ఈ ఊరికి ఎప్పుడన్నా నన్ను ఆడడానికి చెప్తారు మీరు మొలదారం లేదంటే బతికేం కావాలి నేను రాను ఇక ఈ ఊళ్ళో నాడు పెట్టి అయితే ఇక మాకు తెలియదా మేము ఆడవాళ్ళం కాదా మీరు సాది సంపాదించి పెంచి పెద్ద చేసి వీళ్ళనే కొడుకులు అనుకుంటాం వీళ్ళనే బిడ్డలు అంటాం నీకు లైసెన్స్ లేదు నాకు గర్భసంచి లేదు వీళ్ళే కొడుకులు పిచ్చిలా నీకు లైసెన్స్ లేదు నాకు గర్భసంచి లేదంటే ఏంటి నాకు అర్థం కలగలైతుందమ్మా తెలిసిన కూడా అయితే తెలుసుకోడా అన్నట్టు అవుతుంది నాకు ఆయన మందారం లేదాడు నీకు లైసెన్స్ లేదాడు ఇక నేను ఉండద్దు ఏ చెట్టుకనే ఉరి పెట్టుకొని వచ్చింది నాయ ఉన్నట్టు ఏందే మనం కొట్టుకుంటే ఇంటూ పక్కింటి వాళ్ళకు సందు కుడుతుంది ఎందుకే గట్ట పొలగాకి మాటలు అయితే ఇక వీళ్ళని సాధి సంబంధించి పెంచి పెద్ద చేస్తాము అంటున్నావు ఇక నువ్వు నాకు చెప్పినావు నీకు చెప్పినప్పుడే మా తమ్ముడును మా మరదలు ఒక్క తిరుగున్నారు వాళ్ళు పని చేస్తేనే మా ఆయన చూసుకుని సైర కొద్ది చేస్తాడు వాళ్ళు అయిన ఆరుమని దున్నుగా ఆల్చాం అలా పొద్దుకి పోతాడు ఏమన్నా కాలు మట్టి ట్రాక్టర్ పట్టుకుపోయి దున్నేస్తాడు మిమ్మల్ని చూసుకుంటారు రాత్రి మీరు తిన్నాకనే మేము తింటాం మీరు అన్నాక మీకు సప్పుడు బంద్ అయినాక మేము అంటారు ఈ లంచ చూడు మా సప్పుడు బంద్ ఇది ఏంది ఈ కుక్క ఇది ఏంది ఇది నవ్వచ్చ అవుతుంది దాని కూడా అనిపించి మా అయ్యా ఇగో వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంట్లో చేస్తాం కానీ ఇక మీరు కత్తిరికాడికి పోతారు రకాల పొట్టి పోతారు గంగెట్లో అడవి కాలాల పొట్టి పోను రాజుల పుట్టుబడి రాజు పుట్టిందంటే రాజ్యం వేలాలి ఇంట్లో గెలిచి మొగోడు రచ్చ గెలిచి రాజ్యం వేలాలి అందుకే రాజ్యం వెళ్తారు భార్య చేతుల బరి ఇటువంటి తమని చెల్లెని పెట్టిన కచ్చిరి పాట పట్టిను కొండగట్టు కోటి భక్తుల నడమ నడిచే వేడుక కొండగట్టు అంజన్న మా అన్నదన్న నీవన్నో కొండగట్టు అంజన్న మా అన్నదన్న నీవన్నో ఎవడవాల రాజన్న జాతర కోటి భక్తుల నడమ నడిగే వేడుక ఎవడవాల రాజన్న మా అన్నదన్న నీవన్నో ఉండవుల దానాలు నీ గుల్లే పూజాలు బ్రహ్మణ కోటాలు లింగారాలు బాలి పుట్టింది నన్ను నూరు ఏలేది ఎవడవాడ అలనాడు భోగమా
శవంతి మూలవాన ఆడికెళ్ళిగా రాదు యాడవత్తో ఉన్నాడు అడవుల కొవ్వాలి బొడ్డు సవడి కాడి చేరుకున్నారు రాజ్య ధర్మల మీద కూర్చొని తోడ మీద పల్లె పెట్టడం అంట రాజము వెళ్తాను గారాజులో ఇద్దరన్న హమ్ములు కట్టమంటే నాడు బాబు వేలే ఆ రాజ్యం వేలుకుంటాగా చూడకుంటాగా ఇద్దరక్క వెళ్ళండి ఒక్క మాట ఏమనుకుంటాను కొడుకుని ఎత్తుకున్నారు ఒకరు బిడ్డని ఎత్తుకున్నారు హరే రామా పెద్దల పూలవతి చెల్లెతో ఒక్క మాట ఏమన్నది రావమ్మానే చెల్లెలన్న